మిత్రులందరికీ నమస్కారం. ఏపీడీఎస్సీ 2025 ప్రిపరేషన్లో భాగంగా జనరల్ నాలెడ్జ్ సిరీస్ చేసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ చాలామంది రిక్వెస్ట్ మేరకు కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ చేసి మాక్ టెస్ట్ ఆధారంగా ప్రశ్నలు తీసుకొని రావడం జరుగుతుంది. మరి ఎవరైనా ఈ సిరీస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ఈ వీడియోని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు జీకే ప్లేలిస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది, జీకే షార్ట్స్ అని చెప్పేసి. అక్కడ నుంచి కూడా మీరు అన్ని వీడియోస్ కూడా చూడొచ్చు. అలాగే మరి పైన ఐకార్డ్స్ దగ్గర కూడా మీకు ఈ వీడియో లింక్స్ అనేటువంటిది ఇస్తాను, అక్కడ నుంచి కూడా మీరు చూసి బెనిఫిట్ పొందగలరు. అలాగే ఛానల్ని సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి సింబల్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. డైలీ 2 వీడియోలు అయితే రావడం జరుగుతుంది, ఒకటి ఉదయం ఒకటి సాయంత్రం అండి. మరి ఎవరైనా ఛానల్ని సపోర్ట్ చేయాలనుకునే కనుక మీరు జాయిన్ బటన్ క్లిక్ చేసి జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకొని ఛానల్ని సపోర్ట్ చేయగలరు. ఇప్పుడు కంటిన్యూస్ క్వశ్చన్స్ అనేటువంటి చూసేద్దామండి. సిరీస్లో భాగంగా 351వ ప్రశ్న చూడండి. 2025 మార్చి 28న మయన్మార్లో జరిగిన భూకంపానికి ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం చేపట్టిన విపత్తు ఉపశమనం మరియు రెస్క్యూ ఆపరేషన్ ఏది అంటే ఆపరేషన్ బ్రహ్మ అండి. నెక్స్ట్ ప్రశ్న, ఆపరేషన్ ఇంద్రావతి ఎప్పుడు జరిగింది? మార్చ్ 2024. చూడండి, మనకి రీసెంట్గానే ఆపరేషన్ సింధూర్ అన్నట్టు జరిగింది కదా, అందులో దానికి సంబంధించిన ప్రశ్నలు అయితే తీసుకొని జరుగుతుంది. పలు ఆపరేషన్లు అయితే జరిగాయి కదా, ఆ ఆపరేషన్కి సంబంధించి క్వశ్చన్లు అడిగే ఆస్కారం ఉంది కాబట్టి దానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ ప్రశ్న చూడండి, అయితే దేశంలోని భారతీయులను రక్షించడం కోసం చేపట్టిన ఆపరేషన్ ఏది అంటే ఆపరేషన్ ఇంద్రావతి. నెక్స్ట్ ప్రశ్న, ఇజ్రాయిల్లో చిక్కుకున్న భారతీయుల కోసం చేపట్టిన ఆపరేషన్ ఏది అంటే ఆపరేషన్ ఇక్కడ అజయ్ అండి. ఆపరేషన్ అజయ్ ఎప్పుడు జరిగింది అంటే అక్టోబర్ 12, 2023 అండి. మరి మొదటి వందే భారత్ రైలు ఎప్పుడు ప్రారంభించారు అంటే ఫిబ్రవరి 15, 2019 అయితే ప్రారంభించారండి. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే, హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న సుదాన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చేపట్టిన ఆపరేషన్ ఏది అంటే ఆపరేషన్ కావేరి అండి. మరి భారత ప్రభుత్వ తన ఆపరేషన్ కావేరిని ఎప్పుడు మరి చేపట్టింది అంటే ఏప్రిల్ 24, 2023 అండి. ఇది చూసుకోగలరు డేట్స్ అని కూడా. నెక్స్ట్ ప్రశ్న, ఆపరేషన్ కావేరి ఎప్పుడు ముగిసింది అంటే మే 5, 2023. నెక్స్ట్ ప్రశ్న, పుల్వామా దాడి ఎప్పుడు జరిగింది అంటే ఫిబ్రవరి 14, 2019 అయితే ఈ పుల్వామా దాడి అయితే చేయడం జరిగింది. మానవ బాంబు ఉతి అంటే దాంతో చేయడం జరిగింది కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ ప్రాంతాల్లో. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలని ఏ ఆర్టికల్ చెబుతుంది అంటే ఆర్టికల్ 214 అండి. ఏ ఆర్టికల్ ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరియు ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు అంటే ఆర్టికల్ 17. నెక్స్ట్ ప్రశ్న చూడండి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు ఎవరి సమక్షంలో పదవి స్వీకారం చేస్తారు అంటే ఇక్కడ రాష్ట్ర గవర్నర్ అండి. మేబీ మీకు క్వశ్చన్ రావచ్చు, మరి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారంటే సింపుల్గా మీరు రాష్ట్రపతి అని చెప్పేసి చెప్పవచ్చండి. ఇక్కడ రాష్ట్ర గవర్నర్ అండి. రాష్ట్ర గవర్నర్ని సరి చేసుకోండి, ఇక్కడ రాష్ట్ర గవర్నర్ని ఇచ్చాను. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక, రాష్ట్రంలో అత్యున్నత న్యాయాధికారి ఎవరు అంటే అడ్వకేట్ జనరల్ అండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ మధ్య చాలా వినపడుతున్నటువంటి క్వశ్చన్లలో ఇది కూడా ఒకటి ఉంది. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే, అడ్వకేట్ జనరల్ని ఎవరిని నియమిస్తారు అంటే రాష్ట్ర గవర్నరు అడ్వకేట్ జనరల్ని నియమిస్తారండి. నెక్స్ట్ ప్రశ్న, భారత రాజ్యాంగంలోని 4వ షెడ్యూల్ దేని గురించి చెబుతుంది అంటే రాజ్యసభ సీట్ల గురించి అయితే షెడ్యూల్ 4లో చెప్పడం జరుగుతుంది. భారత రాజ్యాంగంలో మొత్తం ఎన్ని షెడ్యూల్లో ఉన్నాయంటే 12 షెడ్యూల్ అండి. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే కనుక, భాషల గురించి భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో చెప్పబడింది అంటే 8వ షెడ్యూల్ అండి. మనకి 22 భాషలు అయితే ఉన్నాయి అఫీషియల్గా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, గ్రామ పంచాయతీ గురించి భారత రాజ్యాంగంలోని ఎన్నో ఆర్టికల్లో చెప్పబడింది అంటే 11వ షెడ్యూల్లో చెప్పబడింది. ఇక్కడ షెడ్యూల్ అడిగారండి, 11వ షెడ్యూల్లో చెప్పబడింది. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 12వ షెడ్యూల్ దేని గురించి చెప్పబడింది అంటే మున్సిపాలిటీల గురించి. ఓకేనండి. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం, అంతర్జాతీయ దేవాలయం
సదస్సు 2025 ఎక్కడ జరిగింది అంటే తిరుపతి అండి. మరి మొదటిది ఎక్కడ జరిగింది అని అడిగినట్లయితే కనుక మీరు వారణాసి అని చెప్పేసి పెట్టగలరు. ఓకే, నెక్స్ట్ చూస్తున్నట్లయితే జ్ఞానపీఠ పురస్కారం 2025కు ఎవరిని ఎంపిక చేశారు అంటే వినోద్ కుమార్ శుక్లా, ఆయనకి ఈ రావడం జరిగిందండి 2025 జ్ఞానపీఠ పురస్కారం. ఓకే, నెక్స్ట్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2025లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది అంటే ఫిన్లాండ్ అండి. ఓకే, ఈ ఇండెక్స్లు కూడా చూసుకోవాలని చెప్పేసి చాలాసార్లు చెప్పాను. దీనికి సంబంధించి కూడా ఇంకా క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. మీరు కూడా ఏదైనా ఉన్నట్లయితే కామెంట్ చేయండి, తప్పకుండా మరి ఇతరులకు కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశంలో తొలి పులుల పెంపకం ఏ రాష్ట్రంలో జరిగింది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. నెక్స్ట్ ప్రశ్న చూడండి, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2025లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అంటే 118వ స్థానంలో అయితే ఉంది. ఇలా మనం ఈరోజు 275 క్వశ్చన్ వరకు అయితే చేరుకుంటాం. ఇంకా ముందు కూడా ఇలాంటి క్వశ్చన్లు ఇంకా వస్తాయండి. అయితే మీకు యూస్ఫుల్ అయితే కనుక, ఇన్ఫర్మేటివ్ ఉన్నట్లయితే కనుక, నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్లోకి ఆల్ అంతా చూసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే మరి మీరు అప్డేట్స్ కోసం టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. మరి మీరు ఛానల్ని సపోర్ట్ చేయాలనుకున్నది కనుక జాయిన్ బటన్తో క్లిక్ చేసి మెంబర్షిప్ తీసుకొని ఛానల్ని సపోర్ట్ చేయగలరండి. అలాగే హాల్ టికెట్స్ అనేవి విడుదల అవుతున్నాయి డిఎస్సికి సంబంధించి. మీ యొక్క ప్రిపరేషన్ కూడా మరి రిలాక్స్గా చూసుకుంటూ మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మరి ఇప్పుడు చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎస్పెషల్లీ మరి మెంబర్షిప్ తీసుకున్న వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, మరి మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.